హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో మనం శైవల మంజరులను గురించి డిస్కస్ చేద్దాం. ఆల్గల్ బ్లూమ్స్. ఈ శైవల మంజరులు అంటే ఏంటంటే నీటిలో ఎక్కువగా పోషకాలు ఉన్నట్లయితే ఈ ప్లవక శైవలాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్లవక శైవలాలు ఎక్కువగా ఉండడాన్ని మనం శైవల మంజరులు అంటాము. ఈ శైవలాల గుంపులు నీటి యొక్క రంగుని మార్పు చేయడమే కాకుండా నీటి యొక్క నాణ్యతను కూడా తగ్గిస్తాయి. చేపలు చనిపోతాయి. దీనివల్ల మానవులకి జంతువులకి విషపూరితంగా మారుతాయి. నీటిలో పెరిగే మొక్కల్లో సాధారణంగా నీటి హయాసింత్ ఒకటి. ఈ నీటి హయాసింత్నే టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో చాలా సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. ఇది ఎక్కువగా పెరగడం వల్ల నీటి మార్గాలు మూసుకుపోతున్నాయి. వీటి తొలగించే సామర్థ్యం కంటే మనం ఎంత తొలగించినా అవి వేగంగా పెరిగిపోతాయి అన్నమాట. యూట్రోఫిక్ నీటి ఆవాసాల్లో పోషకాలు ఎక్కువగా ఉన్న నీటి ప్రాంతాల్లో ఇవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటలు జీవావరణ వ్యవస్థ గతిశీల అసమతుల్యానికి దారితీస్తుంది. శుద్ధి చేయకుండా వాడితే అనేక వ్యాధులు వస్తాయి.